అయితే కొంత మందకొడిగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత అది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఎన్నికల అధికారులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఉప ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని అందుకుంటాం, 60% వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం కొంత మందకొడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత అది పుంజుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక రెహమత్ నగర్ డివిజన్ వెళ్దాం. రెహమత్ నగర్ డివిజన్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ కిరణ్, పోలింగ్ సరళి ఏ రకంగా సాగుతోంది? ఏర్పాట్లకు సంబంధించి ఓటర్లు కావచ్చు, స్థానికుల నుంచి కావచ్చు, ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? బలరాం, ప్రస్తుతానికైతే ఉదయం 7 గంటల తర్వాత చాలా చోట్ల పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా కొంత హడావుడి కనిపించింది. కానీ 10 తర్వాత కొంత మందకొడిగా కొనసాగుతున్న దృశ్యాలు మనకి బోరబండ, రెహమత్ నగర్ పోలింగ్ బూత్లో కూడా కనిపిస్తున్న దృశ్యాలు. ప్రస్తుతానికైతే ఉదయం రెహమత్ నగర్లో చాలా పోలింగ్ బూత్ల వద్ద 1, 2, 3 పోలింగ్ బూత్లు ఉన్న చోట్ల కూడా కొన్ని వేల మంది ఓటర్లంతా వచ్చి ఓటుకు వినియోగించారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఉదయం వేళల్లో ఓటేస్తే తిరిగి పనులకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రెహమత్ నగర్ డివిజన్లో చాలా పోలింగ్ బూత్లు, సుమారుగా 20 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా దగ్గర ఉన్న పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా చాలా హడావుడి కనిపించింది. కానీ ప్రస్తుతానికి బోరబండ, రెహమత్ నగర్ ప్రాంతాల్లో కూడా కొన్ని పోలింగ్ బూత్లు అయితే మందకొడిగా పోలింగ్ సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పటికందుతున్న సమాచారం ప్రకారం అయితే 10% పోలింగ్ నమోదైనట్టుగా తెలిసింది. గత ఎన్నికల్లో 48% పైగా పోలింగ్ అయిన నేపథ్యం ఈసారి 60కి పైగా మించుతున్నట్టుగా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక బైపోల్ ఎన్నికలు కాబట్టి కొంత పార్టీలన్నీ ప్రెస్టేజ్గా తీసుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా ఓటింగ్ శాతం పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ప్రస్తుతానికైతే కొంత 7, 8, 9 గంటల ప్రాంతంలో చాలా హడావుడి కనిపించింది, చాలా క్యూ లైన్లు కనిపించాయి. కానీ ప్రస్తుతానికి మందకొడిగా పోలింగ్ కొనసాగుతున్నట్టు చెప్పాల్సి ఉంది. మధ్యాహ్నం తర్వాత మరొకసారి కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే రెహమత్ నగర్లో చాలా చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ జరిగింది. కానీ బోరబండ వంటి కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొన్ని చోట్ల హడావుడి చేసినట్టుగా వార్తలు వచ్చాయి. నేరుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలను బెదిరింపులకు పాల్పడ్డారు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల కూడా దౌర్జన్యం చేసినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. కొన్ని సంబంధించిన విజువల్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే బోరబండ, రెహమత్ నగర్ ప్రాంతాల్లో కూడా మందకొడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మధ్యాహ్నం తర్వాత తిరిగి కొంత పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ 2, 3, 4, 5 తర్వాత కూడా కొంత జనం ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉదయం వేళల్లో పనికి వెళ్లిన వారంతా కూడా మధ్యాహ్నం తర్వాత ఇళ్లకి పరిమితం అవుతారు కాబట్టి వారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి ఎప్పుడు లేని విధంగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ముఖ్యంగా క్రౌడ్తో పాటు అక్కడ ఉన్న సంబంధించిన యాక్టివిటీస్ని గమనించేందుకు తొలిసారి బై ఎలక్షన్లో డ్రోన్లను వాడుతున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి కూడా ఒక డ్రోన్ ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్లు ఏర్పాటు చేయడంతో ఏ పోలింగ్ బూత్కి కొంత ఓటర్లు ఎక్కువ వస్తున్నారు, ఎక్కడెక్కడ హడావుడి ఉంది అన్న విషయాలు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల సమయం, ఎందుకంటే 407కు పైగా ఈసారి పోలింగ్ బూత్లు ఉంటే అందులో 263కు పైగా చాలా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల నేపథ్యంలో వాటిని ఐడెంటిఫై చేయడం, అక్కడ చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి కావచ్చు, కొంత క్విక్గా రియాక్ట్ అవ్వాలంటే కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం కాబట్టి డ్రోన్లు చాలా ఉపయోగపడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల కూడా వృద్ధులు, మహిళలు, పురుషులతో కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. చాలా చోట్ల మహిళల కోసం, వృద్ధుల కోసం, కొంత నడవలేని వారి కోసం కూడా ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి కూడా 3 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ బూత్కి సంబంధించి సుమారుగా 800, 1000, 1200, 1500 పైగా ఓట్ల ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గత ఎన్నికల నేపథ్యంలో ఈసారి కొన్ని పోలింగ్ బూత్లు పెంచడంతో చాలా ఈజీ అవుతుంది. గతంలో డివిజన్లో ఒక చోట పోలింగ్ బూత్ ఉంటే ఓటు మరొక చోట ఉండేది. కాబట్టి ఈసారి ఆ విధంగా కాకుండా ఆ డివిజన్ సంబంధించిన వారు, ఆ ప్రాంతం వారు నేరుగా వారి పోలింగ్ బూత్ ని గుర్తించే విధంగా ఒకే చోట 3-4 పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత ఉదయంతో 7, 8, 9 కోల్చుకుంటే ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.